Hi, this is Subhash. Today I am going to tell about the pair of straight lines. It is related to the first year 1B topic. 2x square minus 13xy plus 7y square plus x 23 plus 23y minus 6 equal to 0. Represent the pair of lines. ఇచ్చిన కర్వ్ పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాలి. అట్లాగే యాంగిల్ బిట్వీన్ దెమ్, దానికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఆఫ్ ద లైన్స్, మనం పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత ఏ వాల్యూ 2h ఈజ్ ఈక్వల్ టు -13, h ఈజ్ ఈక్వల్ టు -13/2, 2z బీవై స్క్వేర్ బీ వాల్యూ -7, అలాగే సి వాల్యూ -6, 2g ఈజ్ ఈక్వల్ టు 1, g ఈజ్ ఈక్వల్ టు 1/2, 2f ఈజ్ ఈక్వల్ టు 23, f ఈజ్ ఈక్వల్ టు 23/2. ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cg ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసిన తర్వాత మనకి ఏబిసి అలాగే హెచ్జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. ఇది రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చూపించాలి. ఇచ్చిన కర్వ్ని ఏం చేయాలంటే రిప్రజెంటింగ్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పాలంటే ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. ఇక్కడ వాల్యూస్ అన్నీ రాస్తాం. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 2 -7 -6 ప్లస్ 2fgh 2 ఇంటూ f ఇంటూ g ఇంటూ h మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. దేర్ఫోర్ మనకి సింప్లిఫై చేస్తే మనకి 0 వచ్చింది. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇచ్చిన కర్వ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. జీ స్క్వేర్ మైనస్ ఏసీ కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అంటే మనకి ఇక్కడ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ అంటే -13/2 హోల్ స్క్వేర్ 169/4 మైనస్ ఏబి అంటే 2 ఇంటూ -7 ప్లస్ ఈ రెండు కూడా మైనస్ చేస్తే ప్లస్ వాల్యూ వస్తుంది, అది కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అట్లాగే జీ స్క్వేర్ మైనస్ ఏసీ చేసినప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 రావాలి. ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ చేసినప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 రావాలి. అంటే ఇక్కడ వరకు మనకి ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. దీంట్లో మళ్ళీ యాంగిల్ కనుక్కోవాలి. కాస్ థీటా ఫార్ములా mod of a plus b by under root of a minus b whole square plus 4h square. ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, అట్లాగే ఏ వాల్యూ బి వాల్యూ 4h square, therefore 1/√10 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod of a plus b by under root of a minus b whole square ప్లస్ 4h squareలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఆఫ్ ద లైన్స్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, అలాగే జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి 9/15 7/15 వస్తుంది. అంటే ఇచ్చిన కర్వ్ని రిప్రజెంటింగ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని, అలాగే యాంగిల్ పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -7, సి ఈజ్ ఈక్వల్ టు -6, 2g ఈజ్ ఈక్వల్ టు 1, therefore g ఈజ్ ఈక్వల్ టు 1/2, 2f ఈజ్ ఈక్వల్ టు 23, f ఈజ్ ఈక్వల్ టు 23/2, 2hxy 2h ఈజ్ ఈక్వల్ టు -13, h ఈజ్ ఈక్వల్ టు -13/2. అన్నీ కంపేర్ చేసిన తర్వాత ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, హెచ్ వాల్యూ, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఇది రిప్రజెంటింగ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పాలంటే ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ వాల్యూ 0 అయి ఉండాలి. ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, 2fgh వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి 1357 మైనస్ 1357/4 వచ్చింది. దీని వాల్యూ 0 అయింది. అలాగే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. జీ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod of a plus b by under root of a minus b whole square plus 4h square లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ,
అలాగే a మైనస్ బి 4h² సింప్లిఫై చేస్తే 1/√10. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ hf మైనస్ bg బై ab మైనస్ h², అలాగే gh మైనస్ af బై ab మైనస్ h²లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 9/15 7/15 వచ్చింది. నెక్స్ట్ ax² 2hxy ప్లస్ by² 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంటింగ్ ద పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇది రిప్రజెంటింగ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ని చూపిస్తుంది. అలాంటప్పుడు h² ఈక్వల్ టు ab, af² ఈజ్ ఈక్వల్ టు bg². డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2√g² మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b. అంటే ఆల్రెడీ మనకు చెప్పారు ax² 2hxy by² 2gx ప్లస్ 2fy ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న లైను ప్యారలల్ లైన్స్ సూచిస్తుంది. అంటే ఎప్పుడు కూడా ప్యారలల్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్లోప్స్ మస్ట్ బి ఈక్వల్, ఎక్స్ కోషెంట్ వై కోషెంట్ మస్ట్ ఈక్వల్గా ఉండాలి. కాబట్టి lx ప్లస్ my ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు 0, lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఎందుకంటే స్లోప్స్ ఈక్వల్గా ఉండాలంటే ఎక్స్ కోషెంట్ వై కోషెంట్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. కాబట్టి lx my అనేది సేమ్ ఉండాలి. ప్లస్ n1 ప్లస్ n2 తీసుకున్నాం. ఈ రెండు కూడా కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ కింద రాస్తాం. ఈ రెండిట్లో ఒక ప్రోడక్ట్ రాస్తాం, lx ఇంటూ lx l² x². ఇలా రెండు కూడా మీరు మల్టిప్లై చేసిన తర్వాత కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ చేస్తే l² ఈజ్ ఈక్వల్ టు a, m² ఈజ్ ఈక్వల్ టు b, n1 n2 ఈజ్ ఈక్వల్ టు c. ఇలా వచ్చిన తర్వాత xy టర్మ్స్ అన్నీ కూడా కంబైన్ చేసిన తర్వాత మీకు ln1 ప్లస్ ln2 ఈజ్ ఈక్వల్ టు 2z, అలాగే mn2 ప్లస్ mn1 ఈజ్ ఈక్వల్ టు 2f ఇలా వస్తాయి. మనకి ఇక్కడ l కామన్ కాబట్టి n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2z బై l అని, m1 ఇక్కడ m కామన్ కాబట్టి n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2f బై l వచ్చింది. మనం ఈ రెండు కూడా కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ రాసి కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ చేసినప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ అలాగే g వాల్యూ f వాల్యూస్ వచ్చినాయి. తర్వాత h² ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయవలసింది h² ఈక్వల్ టు ab, af² ఈజ్ ఈక్వల్ టు bg². h², what is the h value? From this h is equal to lm whole square, therefore l² m², l² value a, m² value b. అలాగే సెకండ్ ఈక్వేషన్ని మనం af² ఈజ్ ఈక్వల్ టు bg² ప్రూవ్ చేయడానికి 2g/2f కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దే వోంట్ గివ్ ద కండిషన్, ఇక్కడ ఓన్లీ af² bg² ప్రూవ్ చేయమని చెప్తారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, 2g/2f కన్సిడర్ చేయడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2g వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 2f వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ n1 n2 క్యాన్సిల్ చేసి 2 క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. దెన్ యూ గాట్ ద af² ఈజ్ ఈక్వల్ టు bg². నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a² b². c1 ఈజ్ నథింగ్ బట్ ద ax by ప్లస్ c, ax by ప్లస్ c. c1 ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ లైన్ యొక్క కాన్స్టెంట్, సెకండ్ లైన్ యొక్క కాన్స్టెంట్. c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a² b². ab వాల్యూ రెండు ఒకటే ఉంటాయి ఎందుకంటే దీస్ టూ ఆర్ ద ప్యారలల్ లైన్స్. కాబట్టి n1 మైనస్ n2 బై అండర్ రూట్ ఆఫ్ l² ప్లస్ m². కానీ మనకి ఈక్వేషన్లో ఎప్పుడు కూడా n1 ప్లస్ n2 వాల్యూ ఒకటే తెలుసు. మనకి ఇక్కడ n1 ప్లస్ n2 వాల్యూ ఒకటే తెలుసు, a ప్లస్ bలోనే వాల్యూ తెలుసు. a మైనస్ bని ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ bలో రాస్తాం. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab, a² b² 2ab మైనస్ 4ab. a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే a మైనస్ b వస్తుంది. a మైనస్ bని ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ bలో రాస్తున్నాం ఎందుకంటే మనకి n1 ప్లస్ n2 వాల్యూ ఒకటే తెలుసు, ఇక్కడ a ప్లస్ bలోనే వాల్యూ తెలుసు, a మైనస్ b వాల్యూ తెలియదు. కాబట్టి a మైనస్ bని ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ bలో రాస్తున్నాం. అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab, a² b² 2ab మైనస్ 4ab. దట్ మీన్స్ మైనస్ 2ab, a² b² మైనస్ 2ab. a మైనస్ b హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే a మైనస్ b వస్తుంది. a మైనస్ bని ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ bలో రాసినప్పుడు ఈ రెండు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇక్కడ n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g/l అవుతుంది. అలాగే 2g/l సబ్స్టిట్యూట్ చేసి మైనస్ 4n1 n2 బై l² ప్లస్ m². 2g/l హోల్ స్క్వేర్, 2g హోల్ స్క్వేర్ అంటే 4g²/l² మైనస్ 4n1 n2. ఈ రెండు క్రాస్ మల్టిప్లై సింప్లిఫై చేసిన తర్వాత ఆల్రెడీ l² ఉంది, ఇక్కడ l² m² a ఇంటూ a ప్లస్ b. therefore we got this proof 2√g² minus ac by a into a plus b. Similarly we can write the another also. Here first equation ni
ఇట్ రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అంటే ఈ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కింద ఇచ్చినప్పుడు h² = AB, AF² = BG², డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ కనుక్కోవాలనుకుంటే మనం తీసుకునే రెండు లైన్స్ కూడా LX + MY + N1 = 0, LX + MY + N2 = 0 ఉండాలి. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ మీన్స్ M1 = M2, స్లోప్స్ మస్ట్ బి ఈక్వల్ ఉండాలి. X కోషెంట్ Y కోషెంట్ కంపల్సరీగా ఈక్వల్ ఉండాలి. కాబట్టి X కోషెంట్ Y కోషెంట్ LMNలు. Therefore, ax² 2hxy + by² + 2gx + 2fy + c = 0 ని LX + MY + N1 × LX + MY + N2 అని రాసాం. ఈ రెండు కూడా ప్రోడక్ట్ చేసి కంపేర్ ద లైక్ టర్మ్స్ చేస్తే మీకు a = L², b = M², c = N1 N2 వచ్చింది. అలాగే N1 + N2 2z/L వచ్చింది. మనం ఇక్కడ h² ప్రూవ్ చేయాలి. h వాల్యూ h = LM² L² M² AB. ఇక్కడ మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయవలసి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి 2z/2f కన్సిడర్ చేయాలి. 2z = L × N1 + N2, అలాగే 2f = M × N1 + N2. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వీ గాట్ AF² = BG². వీఆర్ ఫైండింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ప్యారలల్ లైన్స్కి. C1 - C2 / √A² B². ఇక్కడ C1 ఈజ్ నథింగ్ బట్ ద N1 N2, N1 - N2 / L² + M². a - b ఇన్ టర్మ్స్ ఆఫ్ a - bని a + b² రాయాలి. √A + b² - 4ab / L² + M². ఇక్కడ N1 + N2 = 2z/L సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే 4N1 N2 దీన్ని స్క్వేరింగ్ చేసి క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత 2√G² - AC / a × a + b. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.